ఇంతకుముందు కోరస్ ఉండేదండి. డోంట్ బీ ఏ సండే గో టు మీటింగ్ క్రిస్టియన్ అని. ఆదివారం మాత్రం ఆలయానికి వెళ్ళే క్రైస్తవులుగా ఉండిపోకండి. మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మీరు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, మీరు ప్రభువు బలలో పాలుపంపులు పొందుతున్న తర్వాత మీరు దేవుని సొత్తుగా ఉన్నారు అన్నది గుర్తించాలి. దేవుని కొరకు మన జీవితాన్ని ఉపయోగించాలి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవముగా, పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడి. మన ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతున్నామో మనం శరీరములో అంతగా దీవించబడతాం. అంతగా మన శరీరాలను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకుంటాం. నిజంగా మనం ఏదైనా చేయాలంటే మనకు శరీరం కావాలి కదండి. మాట్లాడాలన్నా శరీరం కావాలి, నోరు కావాలి, నాలుక కావాలి, ఏదైనా పని చేయాలన్నా చేతులు కావాలి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కాళ్ళు కావాలి, ఏదైనా నైపుణ్యతను ఉపయోగించాలన్నా మనకు మనసు కావాలి. సజీవ యాగముగా, ఇది నాది కాదు దేవునిది అని దేవుని కొరకు మనస్ఫూర్తిగా మనం పని చేయటం నేర్చుకోవాలి. ఇవాళ దేవుని సేవ అంటే ఏదో ప్రసంగాలు చేయటము, గృహాలు మందిరాలు కట్టించుకోవటము, పాటలు పాడటము, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలను నిర్వర్తించటం అనుకుంటున్నారేమో. కానీ అది ఎవరో కొంతమంది ప్రవక్తలు, కొంతమంది సేవకులు, కొంతమంది ఏర్పరిచిన వారు, పిలువబడిన వారు, కొంతమంది మాత్రమే పరిమితం అనుకుంటున్నారేమో. కానీ ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రతి విశ్వాసి తాను దేవుని సేవలో వాడబడాలి. నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. నీ తలాంతుల్ని ఆయన పరిచర్లో వాడాలి. నువ్వు మందిరానికి వెళ్ళేది ఊరికే వాక్యం విని రావడానికి కాదు, పాటలు పాడి కూర్చోవడానికి కాదు. మందిరములో దేవుని పరిచర్య విధానంలో నీవు పాలిభాగస్థుడివి అవ్వాలి. దేవుని కొరకు వాడబడాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకు మీ మనసు మారి రూపాంతరం పొందు. మనసు నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ప్రతిసారి దేవుని చిత్తము ఏదో తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటే అల్టిమేట్గా మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకోవటం ఒకటైతే, అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు దేవుని చిత్తాన్ని ఎరగడం మరెంతో ముఖ్యమైనది. దేవుని చిత్తము సాధారణంగా కొన్ని ఉన్నాయి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది యేసుక్రీస్తునందు మన ఎడల దేవుని చిత్తము అని రాయబడింది. ప్రతివాడు తన ఘనమును ఎలాగ మర్యాదగా, పరిశుద్ధంగా, ఘనంగా ఎంచుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని రాయబడింది. సాధారణంగా మనం దేవుని చిత్తం అంటే మనం సంతోషంగా ఉండాలన్నది దేవుని చిత్తం, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నది దేవుని చిత్తం, మనం ఎల్లప్పుడూ శరీరాలను పరిశుద్ధంగా, ఘనంగా కాపాడుకొని మన దేహం దేవాలయంగా ఉంచుకోవటం అనేది దేవుని చిత్తం. అంత మాత్రమే కాకుండా ఏ రోజుకు ఆ రోజు, ఈరోజు నీ చిత్తం నా పట్ల ఏంటి, ఈరోజు నేను చేయవలసింది ఏంటి, నేను వెళ్ళవలసింది ఎక్కడికి, నేను మాట్లాడవలసింది ఏంటి అని ఏ రోజుకు ఆ రోజు ఆయన వాక్యము ద్వారా మనం ఆయన చిత్తాన్ని ఎరుగుతూ ఆయన చిత్తంలో అడుగులు వేస్తే ఆశీర్వదించబడతాం, ముందుకు సాగుతాం, అభివృద్ధి పరచబడతాం, అనేకులకు దీవెనకరంగా మారుతాం, మన ప్రభువును సంతోషపరచగలుగుతాం. మందిరానికి వెళ్ళి మీరు ఏమన్నా మందిరపు కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారా?
బాప్తీసం పొంది దేవుని మందిరానికి సంవత్సరాలు తరబడి వెళ్తున్నాము అని చెప్పుకునేవారు దేవుని సేవలో పాలు పంపులు పొందుతున్నారా? అసలు మీలో ఏ తలాంతు ఉందో మీరు ఎరుగుదురా? ఎందు నిమిత్తమై ప్రభువు మిమ్మల్ని రక్షించుకున్నాడో అది మీరు గుర్తించారా? అది తెలుసుకొనడానికి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. 6వ వచనం, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక మనకి అనుగ్రహించిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగి ఉన్నాము. దేవుడు వరాలు ఇస్తున్నాడు, మనకి టాలెంట్స్ ఇస్తున్నాడు, ఒక ప్రత్యేకత ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన పని కొరకు వాడుకోవడానికి రక్షించుకున్నాడు. మన ఇంట్లో ఎన్నో సామాన్లు ఉంటాయి. అన్ని సామాన్లు, అన్ని స్పూన్స్ ఒకే ప్రయోజనం కొరకు వాడడం కాదు కదా. పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది, బుల్లిది ఉంటుంది, కత్తి ఉంటుంది, ఫోర్క్ ఉంటుంది. ఏమన్నా ఉన్నా అన్ని వస్తువులు దేని కొరకు అది వాడబడుతుందో దాని కొరకు ఆ స్పూన్ స్టాండ్లో పెట్టి ఉంచుతాం. అలాగే సంఘంలో ఉన్న మనందరం కూడా దేవుడు వాడుకోవడానికి అనుకూలమైన పాత్రలుగా మనల్ని సిద్ధపరచుకున్నాడు. మనం ఆయన చేతుల్లో వాడబడాలన్నది దేవుని ప్రణాళికగా ఉంది. వివిధమైన కృపావరాలు ఉన్నాయి గనుక ప్రవచించు వారైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించలోను పని కలిగి ఉందాం. కొంతమందికి ప్రవచించే వరం ఇచ్చాడు. ప్రవచించినప్పుడు ఏదో ప్రవచనాలు చెప్పడమే కాదండి, ప్రార్థించే వారం అని. ప్రార్థనలో ప్రవచనాలు బయటకు వస్తాయి.